తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి. అబ్బాయి చిన్న వయసు ఉన్న చాలా చలాకీగా పిల్లలతో కలిసి బాగా మంచి చదువరి పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లోడు. అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మన ఇంట్లో పిల్లలు, ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి, ముందుకెళ్ళే వ్యక్తి. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో ఆ పిల్లోడిని చాలా ఇబ్బందులకి ఆ రోజున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లోంచి భూములు తీసేయడము, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాము. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి, ఏం అవసరం లేదు అని చెప్పి, ఏమి వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి, అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము. ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, ఆలోచన చేయగలిగిన వ్యక్తి, అంతో గింతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఈరోజు ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన, కేసులు పెట్టినా, కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు, ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు అన్ని రకాలుగా ప్రెషర్లు తట్టుకున్నాడు. ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. గతంలో కూడా మాకు ఈరోజు దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు, 1 నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతామని చెప్పి మాట్లాడడం. ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలు బెదిరింపులే ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి, ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది, ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే. కానీ ఏదేమైనా మన ఇంట్లో పిల్లలు అట్లా ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఒక విషయం ఆలోచన చేయాలి. మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లోడు, మీకు అంతో గింతో మీ కుటుంబాలకు పనిచేసిన కుటుంబాలు అవన్నీ, నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది, నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు. మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది. సరే, అటువంటి పిల్లోడికి నచ్చ చెప్పుకునే పరిస్థితి పోయి ఈ రకంగా ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగింది అనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు. దాన్ని ఏదైనా సరే, ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా, ఇంకా ఎస్పీ గారికి కావచ్చు, ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే
చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి. ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి పొద్దున్న నుంచి ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ చేస్తాము. దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా రేపు పొద్దున బయటకు వస్తారు. వాళ్ళకి ఆ సమస్య ఉంది, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య వల్ల జరిగింది, ఆ సమస్య వల్ల జరిగింది అంటారు. కానీ మాకు తెలిసిన మహేశ్వర్ రెడ్డి అయితే భయపడేవాడు కాదు, ఊర్లో వాళ్ళకి తెలిసిన మహేశ్వర్ రెడ్డి భయపడేవాడు కాదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కళ్ళారా చూసాము. ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము. కానీ ఈ రకంగా ఈరోజు శవమై అక్కడ పడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది. ఫేస్బుక్లో కూడా ఆడ జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇది చేశారో అవన్నిటిని కూడా తీసుకోవాలి, అవన్నిటిని కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్ విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సమస్యను పైదాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగుదేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతిలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. రాత్రి స్నేహితులతో బయటకు వెళ్లిన ఆయన తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై శవమై తేలారు. సోమలతోటి నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గతంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీంలో పనిచేశారు మహేష్ రెడ్డి. అయితే మరి ఇదే నేపథ్యంలో సంచలనంగా మారింది తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతనే చెప్పుకోవాలి. అనంతపురం జిల్లా సోమలతోటి నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాలపై రాత్రి స్నేహితులతో బయటకు వెళ్లిన ఆయన తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై శవమై తేలారు. అయితే కొడుకు మృతిపై కూడా తండ్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకును చంపేశారు అంటూ కూడా తండ్రి వాపోతున్నారు. చనిపోయే ముందు నా కొడుకు నాతో మాట్లాడాడు, చంపేస్తామని కూడా నా కొడుకుని తోపుదుర్తి సోదరులు బెదిరించారన్నట్టు కూడా తండ్రి మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే పరిటాల శ్రీరామ్తో ఫోటో దిగడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటూ కూడా మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి చెప్తున్నారు. గతంలో కూడా నా కొడుకుని చిత్రహింసలు పెట్టారు, అయినా సరే తను ఎక్కడ కూడా భయపడలేదు. అయితే తోపుదుర్తి సోదరులపైనే అనుమానం ఉంది అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామంటూ కూడా మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాపోతున్నారు. అయితే మల్లారెడ్డి ఏం మాట్లాడారు, మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. మాకు పోలీసులు పొద్దున్న ఫోన్ చేసి రైల్వే పోలీసులు ఇట్లా మీ అబ్బాయి రైల్వే ట్రైల్ కింద పడి చనిపోయినాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంట్లో నిన్న సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. ఏమన్నాడు అన్న ఇట్లా బెదిరిస్తున్నారు, చంపుతాము, ఇంతమంది ఎవరు రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్నీ మొత్తం మాటలు చెప్తారు. ఎవరైనా పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు ఎవరు చంపలేరని చెప్పిన. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి. గొడవలు ఏం లేదు, గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను అని ఇట్లా ఇబ్బంది. ప్రతి 4 ఏళ్ళు అయింది ఇదే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంగ్రహ పడినప్పుడు కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాము అని చెప్పి మళ్ళీ మా మామకి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టాను అనుకున్నాము, ఊరుకున్నాము. ఆయన అనుమానం ఉంది నాకంతే. అందరూ ఒకటి రైలు కింద పడి వాళ్ళు 2002లో 2021లో కూడా 2002లో కూడా పోలీసులతో కొట్టి చిత్రహింస పెట్టినా కూడా నక్కలవాడు భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఏమే ఈరోజు వాడు ఆ పెరిగి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని. 2021 గొడవలు అనవసరంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసినానే లోకల్ లీడర్స్ మాట్లాడి వాళ్ళు అనేసి నా భూములు ఆన్లైన్ తీసేయడము, నా కొడుకు ఆడి వాడము శ్రీరామ్ దగ్గరికి పోయినామని చెప్పి మళ్ళీ పోలీసులు పెట్టారు, స్టేషన్లో కేసులు పెట్టి కొట్టేయడము, చిత్రహింసలకు గురి చేసేవాడిని. కాబట్టి నా కొడుకు మనకి డైవర్ట్ అయ్యి కేసు కంప్లైంట్ పెట్టాను. నాకు అనుమానం ఉంది ఫలానా తెలుసు, మాకు న్యాయం జరగాలని.
వాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ కదా సమాధానం పెట్టినాము కూడా సరేలేని మేము దేవుడు ఉన్నాడు అయితే మేము పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం చేయడానికి చెప్పినాం మ్యారేజ్ ఇష్టం మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒప్పుకున్నాము సరేలేని మన సంగుడని వాళ్ళ కేసు విషయంలో కొన్ని ఏందో వాళ్ళు తెలిసి సరే మళ్ళీ మాట్లాడుకుందాం